ఇప్పుడు ప్రస్తుతం నాకు ఫ్యాన్స్ అంటేనే చాలా చిరాకొస్తుంది అంటూ నెటిజన్ల పైన ఘాటుగా మండిపడుతున్నారు ఉపాసన కొణిదెల. దీనికి కారణం రామ్ చరణ్ అలానే ఉపాసన జంట ఈ మధ్య ట్విన్ బేబీస్కి అయితే జన్మనిచ్చారు. ఇక ఉపాసన డెలివరీ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది. అంతకుముందు రామ్ చరణ్ ఉపాసనకు ఒక కూతురు ఉంది. కూతురు పేరు క్లీంకార కొణిదెల. ఇప్పటి వరకు క్లీంకార ఫేస్ని ఎక్కడ రివీల్ చేయలేదు ఈ జంట. ఇకపోతే ఉపాసన ఎక్కడ ఎవరికి మాట ఇవ్వలేదు, నేను ఇలాంటి టైంలో నా కూతురి ఫేస్ని అయితే రివీల్ చేస్తానని చెప్పి. ఇంకా రామ్ చరణ్ మాత్రం ఓ షోకి వచ్చినప్పుడు బాలకృష్ణ గారు రామ్ చరణ్ని మీ కూతురు ఫేస్ ఎప్పుడు చూపిస్తారు అని అడిగితే, నన్ను నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు నేను చూపిస్తానని చెప్పి రామ్ చరణ్ చెప్తారు. అయితే ఇప్పటి వరకు మరి నాన్న అని పిలిచిందా పిలవలేదా అన్నది తెలియదు. ఫేస్ మాత్రం రివీల్ చేసిందే లేదు. ఇక ఉపాసన కొణిదెల విషయానికి వస్తే క్లీంకారాను ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఫేస్ చూపించకుండా దాచిపెడుతూ వెళ్ళడం వల్ల నువ్వే కూతుర్ని కన్నారా, మీరే పిల్లల్ని కన్నారా అంటూ ఈ జంట పైన కొన్ని రోజులు ట్రోల్స్ కూడా చేశారు జనాలు. అయితే తాజాగా ఉపాసన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతుంది అనే ముందు సీమంతం వేడుకలు మెగా ఫ్యామిలీ జరిపించి ట్విన్ బేబీస్ రాబోతున్నారని చెప్పారు. సో అందుకని ఉపాసన కొణిదెల డెలివరీ ఒక పెద్ద న్యూస్ అయిపోయిందనే చెప్పాలి. ఈసారైనా మెగా ఫ్యామిలీకి వారసుడు వస్తాడా రాడా? ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలా అయితే రామ్ చరణ్ ఉన్నాడో, రామ్ చరణ్కి కూడా ఒక మగబిడ్డ ఉండాలి అన్నది మెగా ఫ్యామిలీ ఆశతో పాటు మెగా అభిమానుల ఆశ అని కూడా చెప్పాలి. మొత్తానికి ఆ ఆశను నెరవేర్చింది ఉపాసన కొణిదెల. అయితే ఈ గ్యాప్‌లో హాస్పిటల్‌కు కూతుర్ని తీసుకొని వెళ్తున్న రామ్ చరణ్‌పై జనాలు ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ ఎగబడ్డం, క్లీంకార ఫేస్‌ని రివీల్ చేయడంతో ఉపాసన కొణిదెల డెలివరీ అయ్యాక ఈ విషయం పైన స్పందిస్తూ ఇలాంటి బిహేవియర్ చేస్తే నాకు ఫ్యాన్స్ అంటేనే చాలా చిరాకు పుడుతుంది. అసలు ఇలా చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టైం వచ్చినప్పుడు మేమే చూపిస్తాము. ఫ్యాన్స్ అని చెప్పి ఇంత ఇబ్బంది పెడతారా అన్నట్టుగా ఇప్పుడు నెటిజన్ల పైన ఉపాసన అయితే మండిపడుతుంది. ఉపాసన, రామ్ చరణ్ వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళకి నచ్చినప్పుడు కూతురు ఫేస్ రివీల్ చేసే వరకు ఫ్యాన్స్ వెయిట్ చేసుంటే బాగుండేది. మరి దీనిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చెప్పండి.